తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఈ ఎన్నికల కౌంటింగ్ మాత్రం ఉదయం నుంచే కొనసాగుతుందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ కౌంటింగ్లో ఇప్పటి వరకు అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ హవా కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు వెలువడినటువంటి ఫలితాల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులే ఎక్కువగా గెలుపొందారు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలో సైతం కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఇటు మహబూబాద్ జిల్లాలో చూసుకుంటే మహబూబాద్ జిల్లాలో డోర్నకల్, మరిపేడ ఇటు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోగా ఇటు తొర్రూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇటు జనగామ జిల్లాలో చూసుకుంటే ఇటు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు వెలువడినటువంటి ఫలితాల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి మున్సిపాలిటీలు చూసుకున్నట్టయితే మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు మహబూబాద్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గం చూసుకున్నట్టయితే 15 వార్డులకు గాను 11 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా బీఆర్ఎస్ పార్టీ 4 వార్డులకే పరిమితమైంది. మరిపేడ మున్సిపాలిటీ నుంచి చూసుకున్నట్టయితే మరిపేడలో 15 వార్డులు ఉండగా 8 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 6 స్థానాలకే ఇటు బీఆర్ఎస్ సరిపెట్టుకుంది. మరో స్థానం ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. ఇటు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ చూసుకున్నట్టయితే జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో 18 వార్డులు ఉన్నాయి. ఇందులో 13 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం కేవలం 5 వార్డులకే పరిమితమైంది. తొర్రూరు మున్సిపాలిటీలో చూసుకుంటే అధికార పార్టీకి షాక్ తగిలిందని చెప్పవచ్చు. తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులకు గాను బీఆర్ఎస్ పార్టీ 9 వార్డుల్లో హవా కొనసాగించింది. ఇటు కాంగ్రెస్ పార్టీ కేవలం 7 వార్డులకే సరిపెట్టుకుంది. అయితే తొర్రూరులో ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నియోజకవర్గం కావడంతో ఇటు యశస్విని రెడ్డికి షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తమ కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేస్తూ సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు కాంగ్రెస్ గెలుపొందినటువంటి మరిపేడ డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో సైతం ఇటు కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. మహబూబాద్ జిల్లాలోని కేసముద్రం మున్సిపాలిటీకి చూసుకుంటే కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 16 వార్డుల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 8 వార్డులు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 8 వార్డులు గెలుచుకోగా హంగ్ ఏర్పడింది. ఇటు చెరి సమానంగా సీట్లు గెలుచుకోవడంతో ఆ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఏం జరుగుతుందన్నట్టు కూడా ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల ఆసక్తి మొత్తం ఇటు కేసముద్రం మున్సిపాలిటీ పైనే ఉంది. మిగిలినటువంటి మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, పరకాల, వర్ధనపేట, నర్సంపేట ఈ మున్సిపాలిటీలు మాత్రం ఇటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాత్రం పోటాపోటీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ కొనసాగుతుంది. ఇటు బీజేపీ కూడా 3వ స్థానానికే పరిమితమైంది. జనసేన కూడా ఇంతవరకు ఒక్క చోట బోని కొట్టలేదు. ఇటు 12 మున్సిపాలిటీ పరిధిలో కొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు కూడా గెలుపొందినప్పటికీ బీజేపీ పార్టీ ఎక్కడ కూడా గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఇటు 3వ స్థానానికే పరిమితమైందని చెప్పవచ్చు. మరికొద్ది గంటల్లోనే ఈ ఎన్నికల ఫలితాలపై పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇటు మొత్తం మీద చూసుకుంటే అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ కొనసాగినప్పటికీ ఇటు 12 మున్సిపాలిటీలో ఎక్కువ చైర్మన్ పీఠాలను ఇటు కాంగ్రెస్ పార్టీయే కైవసం చేసుకోనుందని చెప్పవచ్చు.